సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ముసుగులో దేశద్రోహ కార్యకలాపాలు కలకలం రేపుతున్నాయి. ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా విలాసవంతమైన జీవితం కోసం పాకిస్తాన్కు గుయచర్యం చేసిందన్న ఆరోపణలపై అరెస్ట్ అయ్యారు. శుక్రవారం అదుపులోకి తీసుకున్న ఆమెను కోర్టు 5 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది. ఈ ఘటన ఇన్ఫ్లుయెన్సర్ల ప్రపంచంలోని చీకటి కోణాన్ని బహిర్గతం చేసింది. కరోనా మహమ్మారి తర్వాత కంటెంట్ క్రియేషన్ రంగంలో పోటీ విపరీతంగా పెరిగింది. లైకులు, వ్యూస్ కోసం ఇన్ఫ్లుయెన్సర్లు నిరంతరం కొత్తదనం కోసం పాకులాడుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు తప్పుడు మార్గాలను ఎంచుకుంటున్నారు. 33 ఏళ్ల జ్యోతి మల్హోత్రా ట్రావెల్ విత్ జో పేరుతో యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తోంది. దీనికి 3,85,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. సంచార సింహరాశి యువతి, హర్యానవీ ప్లస్ పంజాబీ యాత్రికురాలు, పాతకాలపు ఆలోచనలున్న ఆధునిక మహిళగా తనను తాను అభివర్ణించుకునే జ్యోతి చైనా, పాకిస్తాన్తో సహా 8 దేశాల్లో పర్యటించింది. పర్యటనల సందర్భంగా జ్యోతి పాకిస్తానీ సమాచార అధికారులతో పరిచయాలు పెంచుకుందని, క్రమంగా వారి ఏజెంట్గా మారిందని పోలీసులు తెలిపారు. ఆమెను ఖచ్చితంగా తమ ప్రయోజనాల కోసం వాడుకునేందుకు పాక్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆమె ఇతర యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లతో కూడా టచ్లో ఉంది. వారు కూడా పాక్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లతో సంబంధాలు కలిగి ఉన్నారు. ఇది కూడా ఒక రకమైన యుద్ధ తంత్రమే. ఇన్ఫ్లుయెన్సర్లను తమ వైపు తిప్పుకుని వారి ద్వారా తమకు అనుకూలమైన ప్రచారాన్ని వ్యాప్తి చేయాలని చూస్తున్నారని హిసార్ ఎస్పీ శశాంక్ కుమార్ సావన్ మీడియాకు వెల్లడించారు. జ్యోతి మల్హోత్రా ఆర్థిక లావాదేవీలు, ప్రయాణ వివరాలు, ఎవరెవరిని కలిసింది అనే కోణంలో విచారణ జరుపుతున్నామని, కేంద్ర ఏజెన్సీలతో కలిసి పనిచేస్తున్నామని ఎస్పీ సావన్ తెలిపారు. జ్యోతి ఆదాయానికి మించిన విలాసవంతమైన జీవితాన్ని గడుపుతోందని, ఎప్పుడు విమానాల్లో ఫస్ట్ క్లాస్లో ప్రయాణించడం, ఖరీదైన హోటళ్లలో బస చేయడం, టాప్ రెస్టారెంట్లలో భోజనం చేయడం వంటివి పోలీసుల దృష్టికి వచ్చాయి. ఆమె పాకిస్తాన్ పర్యటన స్పాన్సర్డ్ ట్రిప్ అయి ఉండవచ్చని వారు భావిస్తున్నారు. పాకిస్తాన్లో వీఐపీ ట్రీట్మెంట్ పొందిన తర్వాత జ్యోతి చైనాకు కూడా వెళ్ళింది. అక్కడ కూడా విలాసవంతమైన కార్లలో తిరుగుతూ ఖరీదైన నగల దుకాణాలను సందర్శించింది. ఈ విలాసవంతమైన ప్రయాణాలు, అనుమానాస్పద సమావేశాలే ఆమెను నిఘా వర్గాల రాడార్లోకి తెచ్చాయి. ఇదిలా ఉండగా యూట్యూబ్ వీడియోల చిత్రీకరణ కోసమే అవసరమైన అనుమతులు తీసుకుని తన కుమార్తె పాకిస్తాన్ వెళ్లిందని జ్యోతి తండ్రి హరీస్ మల్హోత్రా తెలిపారు. పాకిస్తానీ అధికారులతో పరిచయాలుంటే ఫోన్లో మాట్లాడకూడదా? మా ఫోన్లు మాకు ఇచ్చేయండి, మాపై కేసు నమోదు చేశారని ఆయన అన్నారు.